నైస్ మీటింగ్ యూ సార్. రా భరత్, ఏంటి ఫ్రెష్ అయ్యావా? సార్ సార్ ఇది 12 బోర్ డబుల్ బ్యారెల్ జెఫ్రీ కదండి? ఎస్. కెన్ ఐ? యా ష్యూర్. మీ ఫాదర్ దీంతో 18 పుల్లిని వేటాడారంట కదండి? నాన్నగారు చెప్పారు. బ్యూటిఫుల్ పీస్. Get back, baby. Thank you, sir. Great. It was really awesome holding this double barrel Jeffrey, sir. ఇప్పుడు ఎక్కడ నీ పోస్టింగ్? జైసల్మేర్, రాజస్థాన్. ఓ రాధిక, ఒకసారి కావ్యని పిలు. అలాగే బావగారు. సో కావ్య, మీ నాన్న పిలుస్తున్నారు. ఏ ఎందుకు? పజిల్స్ భాస్కర్ ఈసారి ఫోటోలే కాదు ఏకంగా పెళ్లి కొడుకునే తీసుకొచ్చినట్టున్నాడు. హలో. ఒరే బంటి, బుక్ ఇవ్వు. చూడు. ఇస్తావా ఇవ్వవా? కార్తీక్ ఆగమ్మా. బుక్ ఇవ్వు. బుజ్జు కదా, బుక్ ఇలాగి తీసుకో. నీకు ఎలాగో ఈ బుక్ వేస్ట్ కదా ప్రియా, నీకు పెళ్ళైపోతాను కదా, నాకు ఇచ్చే నేను డ్రాయింగ్స్ చేసుకుంటా. అరే బంటి ఆగరా, నేను నీకు యాపిల్ కి మీ ఇద్దరికి 2 డ్రాయింగ్ బుక్స్ కొనిస్తాను, ఓకేనా? ఇటు చూడు. ఈ భాస్కర్ అంకుల్ పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. అవును, ఆయన మన ఇంటికి రావడం మానేశాడేంటి? అంకుల్ని కార్తీక్ పసిల్ అడిగాడమ్మా, దానికి ఆన్సర్ వచ్చేంత వరకు ఆయన మన ఇంటికి రారు. తిక్క కుదిరింది. ఇది రోట్వెలర్ కదా సార్? యా. వావ్, నైస్ డాగ్. ఫెరోషియస్ టు. పేరేంటి? యా జెర్సీ. హే జెర్సీ. జెర్సీ, జెర్సీ. నీకు బీపీ చాలా ఎక్కువగా ఉందిరా, కొంచెం ఉప్పు తగ్గించు. అయినా నువ్వు నాన్ వెజ్ తినవు, టెన్షన్స్ పడే వ్యక్తి కూడా కాదు. నీకు బీపీ ఎలా ఎక్కువ ఉందో నాకైతే అర్థం కావట్లేదు. సరే ఉంటాను రా. రే, ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తావురా? అడుగు. 2 కాళ్ళతో చెట్టు ఎక్కి 3 కాళ్ళతో చెట్టు దిగే జంతువు ఏంట్రా? మల్టిపుల్ ఎంబ్రియో ఇల్యూషనరీ డిజార్డర్. ఏంట్రా అది? నీకు వచ్చిన జబ్బు. అంత ప్రమాదకరం అంటావా? చాలా డేంజరస్. 1000 మందిలో ఒక్కడికి వస్తుంది, ఆ ఒక్కడో తప్ప అందరూ చేస్తారు. ఆ జంతువు ఏంటబ్బా? 40, 39, 38, 37, 36. భరత్, do you play chess? Yes, sir. బంటి, కావ్యని పిలు. Come on. కూర్చో భరత్. Sir. చెస్ బోర్డ్ తెమను. సరే. Have you been to Siachen? సియాచిన్ ఎక్స్పెడిషన్ లో నేను పార్టిసిపేట్ చేశాను సార్. గ్రేట్, దట్స్ అ లవ్లీ ప్లేస్. కావ్య చెస్ బాగా ఆడుతుంది. ఓ నాన్న, రామా చెస్ ఆడదా? చేస్తా. ఇప్పుడు వద్దు నాన్న. దట్స్ ఆల్ రైట్ సార్. తన మూడ్ బాగాలేదు. నో ప్రాబ్లం. రేపు తన మూడ్ సెట్ అవుతుంది. రేపు నీ బర్త్డే సార్? ఎస్, టుమారో ఇస్ ఎ బర్త్డే అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్. సార్ అది ఇట్స్ అన్ ఆర్డర్. ఎస్ సార్, ఇఫ్ యూ ఇన్సిస్ట్. సో అప్పటి ఆఫీసర్స్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే భరత్. థ్యాంక్ యూ. వెరీ గ్లాడ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే భరత్. థ్యాంక్స్. రే హరి, నువ్వు ఎప్పుడు వచ్చావు? గుడ్. హ్యాపీ బర్త్డే భరత్. హీస్ కార్తిక్, మై ఫ్రెండ్. ఓ, ఐ యామ్ భరత్. హ్యాపీ బర్త్డే. ఎస్, బర్త్డే బాయ్. బర్త్డే బాయ్ ఏంటి ఇంత సింపుల్ గా ఉన్నాడు అనుకుంటున్నారా? యునో, హీస్ అన్ అడ్వెంచరస్ గాయ్. మౌంటైనరింగ్, వైట్ వాటర్ రాఫ్టింగ్, స్క్యూబా డైవింగ్ ఇవన్నీ చేస్తాడు. హీఈస్ అన్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ ఫ్రీక్. నాకు వచ్చు వాలీబాల్. ఇరుక్కున్నాడు. Then let's play volleyball. Okay, Kavya, ball. Catch. Bharat, serve Jay. Yes, sir. Bharat, one second. Sir. Randi, andar randi. Come on. Okay, let's start. Okay. Yeah. Okay. Come on, Bharat.
Get ready. Okay. Yeah. Dharbabar, take it. Yeah. Come on. Second sound. Take it. Yeah. కొట్ట కార్తిక్ ఒక బాల్ కొట్టాడు, పెద్దన్న ముక్క పగలు కొట్టాడు. Somebody get an ice cube? No, pain ఎక్కువ అవుతుందేమో. లేదు హీస్ రైట్. సత్య నువ్వు వెళ్ళు. నాన్న బ్రీత్ అవుతుందా? అన్నయ్య నొప్పిగా ఉందా? పెయిన్ రిలీవర్ స్ప్రే తెప్పించినా? కావ్య ఎక్స్రే తీద్దామా? నాన్నకి ఏం కాలేదు. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. నోస్కి ఎక్స్రేస్ తీయరు, పెయిన్ రిలీవ్ స్ప్రేస్ వాడరు, అండ్ ఎపిస్టాక్సిస్ కూడా లేదు. అండ్ ఈస్ బ్రీతింగ్ నార్మలీ, అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ. హీస్ కరెక్ట్. ఓ ఐఎమ్ సారీ, మీరు డాక్టర్ కదా? ఇలాంటి టైంలో ప్రొఫెషన్ కాదు, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అవసరం. అది మీకుంది. హాయ్ కార్తిక్. హాయ్. నేనంత గట్టిగా కొట్టుండాల్సింది కాదు. ఆటలన్నాక దెబ్బలు మామూలే కదా కార్తిక్. ప్రియా, నీ హబ్బీ వుడ్ బి. అదే, నీ వుడ్ బి ఏం చేస్తుంటాడు? తనకేవో యూకేలో బిజినెస్లు ఉన్నాయట. సో యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకుని యూకేలో సెటిల్ అయిపోతావు అనమాట. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఐ డోంట్ నో. నేనేదో ఐఐఎం ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే అంతలోనే పెళ్ళి అనగానే ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావట్లేదు. ఎనీవేస్ కార్డ్స్ కూడా ప్రింట్ అయిపోతున్నాయి, ఇక ఆలోచించి కూడా వేస్ట్. పెద్దవాళ్ళు మన గురించి ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు కదా. నీ ఫీలింగ్స్ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఇంకా సరైన నిర్ణయం తీసుకోగలరు. అంటే ఇప్పుడు చదువుకోవాలనుంది, పెళ్ళొద్దంటే ఒప్పుకుంటారా? ఐ డోంట్ నో, కానీ వాళ్ళకి నీ ఫీలింగ్స్ చెప్పడం ఇంపార్టెంట్ కదా. పెద్ద నాన్న అయితే ఒప్పుకోరు. హాయ్. హాయ్. బ్యూటిఫుల్ ప్లేస్. సారీ భరత్, అనవసరంగా మీ బర్త్డే మూడ్ అంతా స్పాయిల్ అయింది. ఓకే సారీ యాక్చువల్లీ నిన్న నా బర్త్డే కాదు. అంటే మీ ఫాదరే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఏదో ఒక గ్యాదరింగ్ ఉండాలని నా బర్త్డే సెలబ్రేట్ చేశారు. ఇట్ వాజ్ అన్ ఆర్డర్, ఐ కుడెంట్ సే నో. సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ. ఏంటి నాన్న ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు? ముక్కు వాచి బయట కొట్టింది వాడా నేనా? నేను భరత్ గురించి మాట్లాడుతున్నాను. నీకు ఇష్టమైన వాడిని నువ్వు తీసుకొచ్చావు, నాకు ఇష్టమైన వాడిని నేను తీసుకొచ్చాను. ఏం నాన్న ఏదో కాంపిటీషన్ లాగా? పోనీ ఆలోచించి డెసిషన్ తర్వాత నువ్వే తీసుకో. నువ్వు కూడా లోపలికి వచ్చి దండం పెట్టుకోవచ్చు కదా. మనుషులు ఏదో పనులు చేయకుండా కొంచెం భయం ఉండాలని దేవుడు అనే కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు, అంతేగాని. సరే నీతో వాదించలేను, వదిలే. అవును, నీకు దేవుడు అంటే ఇష్టం లేదు కదా, మరి నన్ను టెంపుల్కి ఎంత తీసుకొచ్చావు? ఆర్కిటెక్చర్ బాగుంటుంది చూపిద్దామని. భాస్కర్ అంకుల్ ని పజిల్ అడిగావు కదా, దానికి ఆన్సర్ ఏంటి? ఏమో నాకేం తెలుసు. మరెందుకు అడిగావు? నాకు తెలుసని చెప్పలేదు కదా.
మీకు తెలుసా అని అడిగానంతే. కావ్య, నేను ముద్దు పెట్టుకోవాలనుంది. ఇప్పుడు అనిపిస్తుంది. అలా అరుస్తుంది ఏంటది? నన్ను ముట్టుకుంటే అది కరుస్తుంది కూడా. నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయని మా నాన్న దాన్ని పెట్టారు. తిను. పోవే, తిన్నావుగా పో. అదేంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నన్ను ఇక్కడ వదిలేసి? ఇంట్లో పనుంది. మరి ముద్దో? ముందు దాన్ని వదిలించుకొనిరా, తర్వాత చూద్దాం. పో పోవే, తిన్నావుగా. చంపకే, వెళ్ళు. వెళ్ళిపోవే. లచ్చనా, ఓ లచ్చనా, యాన్నున్నావయ్యా? వెళ్ళిపోచేసినాను వదిని. ఏటి? ఓలమ్మో, పొద్దుననగా వన్న పెట్టినాను. యాడికి పోయినాడు? వన్నం సద్దయిపోతున్నది గందా. ఓస్ మా అన్నయ్య సంగత. ఆ. నువ్వే కదట వదిని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఉట్టుకొచ్చామన్నావు. ఓలమ్మో, మర్చిపోయినాను గందా. అవును, ఇవాళ ఆదివారం గందా. ఓ ముక్కలేందే ముద్ద దిగదని అంత జింక మాంసం అట్టుకురమ్మన్నా. అవునా? ఆ. అయితే జింక మాసం అట్టుకు రావడానికి వెళ్ళుంటాడు. అలాగా? ఓలి ఓలి సీత, ఆ. ఎవలా లోపల? ఎవలాలు? ఎవలంతా వేటి నన్ను బెచ్చగాని? ఓ బిచ్చగాడివా? ఊ, అట్టు ఆ బెచ్చమట్టుకు చిందులో పోయి అదే ఎవ్రీ మోసం అక్కడి నుంచి వేటి చెప్పతాను కదా, బుర్రకి ఎక్కనేది ఏటి? ఎక్కినాదిరా. మరింకేటి ఇటింకో చేసి ఎక్కడికి రమ్మంటావు? ఎక్కడికి పోసిమంటావు? పోయి ఇందులోనా బొచ్చులోనా? ఓలమ్మో, నేను రాను. మా లచ్చన గీట గీసినాడు గందా. గీటేసాడు రాటేసాడు అంటే వీటి ఇందులో పోయమ్మే. ఓలమ్మో, నేను రానంటే. అట్టు ఆహా, ఒలు 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 ఒలు. ఓలమ్మో, ఓలమ్మో, సేగి బాబాయ్, సేగి. ఎవలనుకున్నావేంటి? నాను రావణుణ్ణే. ఊరు లచ్చన ఇలాగెళ్ళిపోచ్చేసినావేట్రా? వదిన చాలా డౌట్లు ఇట్టేసినదన్నా, అందుకే వెళ్ళిపోచ్చేసినాను. వదన్ని ఒంటరిగా వదిలేసి వచ్చేసినావు, ఫీలవుతుందేటోరా? నీ కాడికి వెళ్ళనంటేనే తెగ ఫీల్ అయిందన్నా. అలాగా? ఇన్నిసార్లు అడుగుతున్నావు, నా మీద డౌట్ ఆడుతున్నావా ఏంటి? పెద్దగా నీ ఎదినారా?